ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక చిన్న వెడ్డింగ్ వీడియో అనమాట. నా MBA ఫ్రెండ్ది. తన పేరు వచ్చేసి కనక మహాలక్ష్మి. మేము మహా అని పిలుస్తూ ఉంటాం. యాక్చువల్లీ వీళ్ళ వెడ్డింగ్ ఎప్పుడు జరిగిందంటే 14th August 2021లో అయింది. అప్పుడు మేము ఇంకా MBAలో ఉన్నాం. అండ్ ఇంకా నిన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయిందనమాట. సో నిన్న ఏదన్నా స్టేటస్ పెట్టి విష్ చేద్దామని గ్యాలరీ చూస్తే వాళ్ళవి చాలా వెడ్డింగ్ పిక్చర్స్ అన్నీ మా ఫ్రెండ్స్వి అన్నీ కనపడ్డాయి అనమాట. సో అన్నీ చూడగానే నాకు ఒక్కసారిగా అప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో అనిపించింది వై నాట్ టు మేక్ అ వీడియో అని. ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయొచ్చు, చూస్తారు. సో ఆఫ్టర్ MBA మా గ్యాంగ్ ఎవ్వరం కూడా మేము అంత కాంటాక్ట్లో లేము. సో ఎందుకో అనిపించింది ఒక చిన్న వీడియో తీసి పెడదాం, మెమరబుల్గా ఉంటుంది అని. ఏంటంటే అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యాక్చువల్లీ 2021లోనే. కాకపోతే అప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. సో వ్లాగింగ్ చేసేదాన్ని కాదు. సో అప్పుడు ఫొటోస్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఫొటోసే తీసుకున్నాను, ఒక చిన్న వ్లాగ్లా కూడా చేస్తుంటే బాగుండేది కదా, మెమరీగా ఉండేది అని చెప్పి. బట్ ఓకే, ఉన్న దాంతోనే మనం హ్యాపీగా ఉండాలి కదా. సో ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్ అన్నిటినీ మంచిగా ఒక చిన్న వీడియోలాగా చేసి పెడుతున్నాను. జై, సన్నీ, రాకీ, భగవాన్, మహా, శ్రావణి మీరందరూ కూడా వీడియో చూడండి, ఓకేనా. అండ్ కనకాలు బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అందరూ హాయ్ చెప్పండి. రాకీ హాయ్ చెప్పు. మహా, జై, తమ్ముడు ఏం చేస్తున్నావురా? నేను చికెన్ కలుపుతున్నాను. మహా నువ్వేం చేస్తున్నావు? మహా కూర్చున్నా. రాకీ నువ్వేం చేస్తున్నావు? రేష్మ కూర్చున్నా. సన్నీ, భగవాన్, 2 చెఫ్స్, హెడ్ చెఫ్, చీఫ్ చెఫ్. హెడ్ చెఫ్ సన్నీ అందరికన్నా పెద్ద చెఫ్. ఏమంటున్నావు? అండ్ అది బ్యాచిలర్స్ పార్టీ డే అనమాట. ఒక చిన్న రిసార్ట్స్ లాగా తీసుకొని అక్కడ అందరం కూడా ఇలా ఒక చిన్న బ్యాచిలర్స్ పార్టీ, మహాకి బ్రైడ్ టు బీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనమాట. ఆ రోజైతే చాలా చాలా మెమరబుల్ డే అని చెప్పొచ్చు. చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ మొత్తం ఫుడ్ అంతా కూడా మేమే కుక్ చేసుకున్నాం. అప్పుడు మా గ్యాంగ్లో భగవాన్ ఉంటాడు, తను ఫుడ్ అయితే చాలా బాగా కుక్ చేస్తాడనమాట. ఇంకా మొత్తం ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని అక్కడ రిసార్ట్స్లోనే మేము కుక్ చేసుకొని తింటూ, సాంగ్స్ వింటూ, చిట్ చాట్ చేస్తూ, మంచిగా ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. రియల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ డే అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మా గ్యాంగ్ అనమాట, మేమే కంప్లీట్ గ్యాంగ్. అండ్ ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మహా వాళ్ళ ఉడ్బీ కూడా వచ్చేసారనమాట. ఇంకా ఇద్దరితో కూడా కేక్ కట్ చేయించాం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం ఫుడ్ తినేసి ఇంకా నైట్కి కూడా మేము రిసార్ట్స్లోనే ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు.
అండ్ అలా ఫన్నీగా అయిందనమాట. మంచిగా స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేసి కిందకు వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంచెం అలా మ్యూజిక్ పెట్టుకొని ఏదో వచ్చి రాని డ్యాన్స్ చేస్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా నైట్ రిసార్ట్స్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే శ్రావణి బర్త్డే అనమాట. రెడ్ టీషర్ట్లో ఉంది కదా తనే శ్రావణి. అండ్ ఇంకా వెళ్ళే వేలో మేము కింద బీచ్ ఉంటే బీచ్ దగ్గర ఇలా తనకి కొంచెం బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము. ముందుదే బ్యాచిలర్స్ పార్టీ కదా, ఒక్క తర్వాత 3 days గ్యాప్లో పెళ్ళి అనమాట. సో చూసారా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బీచ్ చూసారా, నాకు ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే కంప్లీట్ నా MBA డేస్ అంతా కూడా కళ్ళ ముందు అలా వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నా, వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా మహా ప్రీ వెడ్డింగ్ షూట్ పిక్చర్స్ అనమాట కొన్ని పంపించింది. అండ్ ఇంకా తర్వాత ప్రతానం కాదు పసుపురాయి గోధుమరాయి ఏదో వేస్తారు కదా అప్పుడు పిక్చర్స్. అండ్ దాని తర్వాత హల్దీ అనమాట. ఎంత బాగున్నాయి హల్దీ పిక్చర్స్, ఇవన్నీ నాకు అది పంపించింది అనమాట అప్పుడు. సో నేను అలా సేవ్ చేసుకున్నా, మెమరీగా ఉంటుంది అని అన్నీ ఇప్పుడు యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెహందీ పిక్చర్స్ చూడొచ్చు మనం. చూసారా మా కనకాలు ఎంత క్యూట్గా ఉందో. అండ్ నెక్స్ట్ ఇది పెళ్లి కూతురు చేసిన రోజు అనమాట. అండ్ ఇక్కడ పెళ్లి డే. మనం ఎక్కడికి వెళ్తున్నాం? కనకేష్ వెడ్డింగ్ వెళ్తున్నాం. భగవాన్ హాయ్ చెప్పు భగవాన్. అండ్ అయితే చెప్పా కదా ఫైనల్లీ వెడ్డింగ్ డే వెళ్ళిపోయాము. వెడ్డింగ్ లొకేషన్ మేము ఆ రోజు ఈవినింగే వెళ్ళిపోయాము. అంటే అరౌండ్ ఒక 3-4 ఆ టైంకే వెళ్ళిపోయి మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం. కొంచెం మ్యాండేటరీ పిక్స్ అన్నీ కూడా, ఎందుకంటే మహా ఇంకా రెడీ అవుతూనే ఉంది, మేము తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ వచ్చేసింది మా కనకాలు ప్రతానం ఏదో చేస్తున్నారు అనుకుంటాను. ప్రతానం అయ్యాక అండ్ ఇంకా ఈవినింగ్ రిసెప్షన్కి అందరం ఇలా రెడీ అయిపోయామన్నమాట. మా అందరికీ కూడా సపరేట్గా ఒక 2 rooms ఇచ్చేసారు రెడీ అవ్వడానికి. అండ్ ఇంకా రిసెప్షన్కి అయితే ఇలా మంచిగా రెడీ అయ్యి మళ్ళీ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాం. ఫొటోసే కదా మెమరీస్. ఆఫ్టర్ 4 years తర్వాత ఇప్పుడు ఇంత బాగా చూసుకుంటున్నామంటే ఫొటోస్ ఉండబట్టే కదా. సో అందుకే చాలా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇంకా శ్రావణి చూసారా ఎంత బాగా రెడీ అయిందో. అండ్ మా బాయ్స్ అందరూ కూడా చాలా హ్యాండ్సమ్గా రెడీ అయిపోయారు. రిసెప్షన్ అయిపోయింది. మళ్ళీ నైట్ పెళ్లి ముహూర్తంకి మళ్ళీ ఇలా రెడీ అయిపోయామన్నమాట. పెళ్లి కూతురుతో పాటు ఈక్వల్గా మేము కూడా 3 అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నాం. అండ్ ఈచ్ అవుట్ఫిట్ మీద బండిల్ ఆఫ్ ఫొటోస్ దిగామన్నమాట. అండ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం, మహా పెళ్ళి అయిపోయింది కదా కిందకి ఎప్పుడు వస్తుంది తనతో ఫోటో తీసుకుందామని. సో చాలాసేపటికి కిందకు వచ్చింది, తనతో కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం. అండ్ ఇంకా ఇది మా కనకాలు వెడ్డింగ్ వీడియో. ఇంకా అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.